హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ అండ్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మనం బార్ వడ్డీలో 6 ప్రాబ్లం చెప్పుకున్నాం. ఒకసారి 7వ ప్రాబ్లం చూడండి. 10,000 రూపాయల పెట్టుబడి మీద 15% సరళ వడ్డీతో 7,500 రూపాయలు రావటానికి ఎంత సమయం పట్టును అని అడిగిండు. సో ఇక్కడ పెట్టుబడి పెట్టిన రూపాయలు ఎన్ని? 10,000 రూపాయలు. సో P = 10,000 రూపాయలు అనమాట. సో వీడు పెట్టిన పెట్టుబడి ఎంత? 10,000 రూపాయలు. సో ఇక్కడ సరళ వడ్డీ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% అనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే R = 15% అనమాట. సో ఇక్కడ ఎంత వడ్డీ రావాలన్నాడు? 7,500 వడ్డీ. 7,500 వడ్డీ రావడానికి ఎంత కాలం పట్టును అన్నాడు. అంటే మనం కాలం కనుక్కోవాలంటే టైం కనుక్కోవాలన్నమాట. సో మనకు వడ్డీ ఎంత ఇచ్చిండు? SI = ఎంత రావాలి? 7,500 రూపాయలు రావాలన్నమాట. సో మనకు ఫార్ములా ఏంటిది? సో SI = PTR/100 అనమాట. సో ఇక్కడ SI అంటే ఎంత? 7,500 = P అంటే ఎంత? 10,000 ఇంటూ T అంటే కనుక్కోవాలి కాబట్టి Tకి T. R అంటే ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. సో /100కి /100 అనమాట. సో ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్, ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్ అనమాట. సో ఇక్కడ 75 మిగిలింది, ఇక్కడ 15 మిగిలింది. సో ఈ 15 ఇటు పంపించండి. సో T = ఏమొస్తుంది? 75/15 వస్తుంది అనమాట. సో 75/15 అంటే 15 1 15, 15 5 75. సో T = ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 సంవత్సరాలు పడుతుంది. ఎంత వడ్డీ రావడానికి? 7,500 రూపాయల వడ్డీ రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 3 సంవత్సరములలో 700 రూపాయలు అగును మరియు 5 సంవత్సరములలో 850 రూపాయలు అగును. అయినా అసలు ఎంత అని అడిగిండు. సో ఒకసారి చూడండి. సో ఒక అసలు రూపాయలట సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 3 సంవత్సరాలకు ఎంత అవుతుందట? సో 3 సంవత్సరాలకు 700 రూపాయలు అవుతుందన్నమాట. సో 3 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 700 రూపాయలు అవుతుంది. సో మరి 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 850 రూపాయలు అవుతుందన్నమాట. సో ఒక అసలు ఆట సో కొంత సరళ వడ్డీతోనట 3 సంవత్సరాల్లో 700 అవుతుందట. అదే 5 సంవత్సరాల్లో 850 అవుతుంది. సో దీనికి ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉంది? 2 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? 150 డిఫరెన్స్ ఉందన్నమాట. సో 150 డిఫరెన్స్ ఉందన్నమాట. సో 2 సంవత్సరాలకి 150 రూపాయలు. సో అంటే 2 సంవత్సరాలకి 150 రూపాయల వడ్డీ వస్తుందన్నమాట. సో 2 సంవత్సరాలకు 150 రూపాయల వడ్డీ వస్తే మరి 1 సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది? 75 రూపాయలు వస్తుంది అనమాట. సో 2 సంవత్సరాలకు 150 రూపాయల వడ్డీ వస్తే 1 సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది? 75 రూపాయల వడ్డీ వస్తుంది. మరి ఇక్కడ 3 సంవత్సరాలకు 700 రూపాయలు అయింది ఒక అసలు. మరి ఇప్పుడు 3 సంవత్సరాలకి ఎంత వడ్డీ వచ్చిందంటే 1 సంవత్సరానికి 75 రూపాయలు అయితే 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 3/75 అవుతుంది. సంవత్సరానికి 75 వడ్డీ వస్తుంది. మరి 3 సంవత్సరాలకి ఎంత వడ్డీ వస్తుంది? సో 3 సంవత్సరాలకి 225 రూపాయల వడ్డీ వస్తుందన్నమాట. సంవత్సరానికి 75 రూపాయలు వస్తే మరి 3 సంవత్సరాలకి ఎంత వడ్డీ వస్తుంది? 225 వస్తుంది. మరి ఇక్కడ 3 సంవత్సరాల్లో 700 రూపాయలు అయింది ఒక అసలు అట. 3 సంవత్సరాల్లో 700 అయింది. మరి 3 సంవత్సరాలకి ఎంత వడ్డీ వస్తుంది? 225 రూపాయలు వస్తుంది. సో ఈ మొత్తంలో నుంచి 225 రూపాయల వడ్డీని తీసేయండి. సో 700లంగా 225 తీసేస్తే మీకు ఎంత వస్తుంది? ఆన్సర్ 475 వస్తుంది అనమాట. సో ఈ 475 మీ అసలు అవుతుందట. సో మొత్తంలో నుంచి నేను 3 సంవత్సరాల వడ్డీని తీసేస్తాను. సో మొత్తంలో నుంచి 3 సంవత్సరాల వడ్డీ తీస్తే మిగిలేదే అసలే అనమాట. సో అసలు ఎంత అంటే 475 రూపాయలు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 9వ ప్రాబ్లం చూడండి. ఒక అసలు రూపాయలు 2 సంవత్సరములలో 900 రూపాయలు అగును మరియు తదుపరి 5 సంవత్సరములకు 1,200 రూపాయలు అగును. అయినా అసలు ఎంత అనేడు. సో 2 సంవత్సరాలకట ఎంత అవుతుంది? 900 రూపాయలు అవుతుందన్నమాట. సో ఒక అసలు ఆట 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 900 రూపాయలు అవుతుందంట. సో ఇక్కడ ఒక అసలు రూపాయలు కొంత సరళ వడ్డీతో ఏదో సపోజ్ ఎంతో ఒక సరళ వడ్డీతో 2 సంవత్సరంలో 900 రూపాయలు అయింది మరియు తదుపరి 5 సంవత్సరములకు 1,200 రూపాయలు అగును. అయినా అసలు ఎంత అన్నాడు. సో 2 సంవత్సరాలకు 900 అయింది.
తదుపరి 5 సంవత్సరాలకు, తదుపరి 5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు, అంటే ఇది ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది, తదుపరి 5 సంవత్సరాలు అంటే 5 ఇది 2, సో టోటల్గా 7 సంవత్సరాలకి ఇది ఎంత అవుతుంది, 1200 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 సంవత్సరాలు వేస్తే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. తదుపరి 5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలని అర్థం అనమాట. 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు టోటల్గా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకు 1200 రూపాయలు అయిందనమాట. సో దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, సో 1200 ఇది 900, టోటల్గా 300 డిఫరెన్స్ ఉంది. అంటే 5 సంవత్సరాలకి 300 రూపాయలు వడ్డీ వస్తుందన్నమాట. సో 5 సంవత్సరాలకు 300 రూపాయల వడ్డీ వస్తే మరి 1 సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది? 5 సంవత్సరాలకు 300 రూపాయలు వడ్డీ వస్తే 1 సంవత్సరానికి ఎంత వస్తుంది అంటే 5 చాక్లెట్లకు 300 రూపాయలు అనుకోండి. ఒక చాక్లెట్కి ఎంత అవుతుంది, సో ఒక చాక్లెట్కి ఏమవుతుంది, 60 రూపాయలు అవుతుంది. అంటే 5 సంవత్సరాలకు 300 రూపాయల వడ్డీ వస్తే 1 సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది, 60 రూపాయల వడ్డీ వస్తుంది. మరి ఇక్కడ 2 సంవత్సరాలకు 900 అయింది, 2 సంవత్సరాలకి 900 అయింది. అంటే ఈ 2 సంవత్సరాల్లో వడ్డీ ఎంత వచ్చింది అన్నట్టు, సో 1 సంవత్సరానికి 60 రూపాయలు అయితే 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 120 రూపాయల వడ్డీ ఉందని అర్థం అనమాట. ఇక్కడ మొత్తం ఎంత అయింది, 2 సంవత్సరాలకు 900 అయింది. సో మొత్తంలో నుంచి ఈ 2 సంవత్సరాల వడ్డీని తీసేయండి. సో తీసేస్తే ఏమొస్తుంది, 900 120 పోతే ఎంత వస్తుంది, 780 వస్తుంది. సో ఈ 780 మీ అసలు అవుతుంది అన్నమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 10వ ప్రాబ్లం చూడండి. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 2 సంవత్సరములలో 720 రూపాయలు అగును మరియు 5 సంవత్సరాలలో 900 రూపాయలు అగును. అయినా సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అని అడిగాను. సో ఒక అసలాట రూపాయలాట సంవత్సరానికి కొంత సరళ వడ్డీ చొప్పున 2 సంవత్సరముల్లో ఎంత అయిందట, 720 రూపాయలు అయిందట. మరియు 5 సంవత్సరములలో ఎంత అయింది, 900 రూపాయలు అయిందనమాట. సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, 3 సంవత్సరాలు. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, 180 డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే 3 సంవత్సరాలకి 180 రూపాయల వడ్డీ వస్తుంది. సో 3 సంవత్సరాలకు 180 రూపాయల వడ్డీ వస్తుంది అంటే 1 సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుందని అర్థం, 3 చాక్లెట్లకు 180 రూపాయలు అయితే 1 చాక్లెట్కి ఎంత అవుతుందో మీరు చూసుకోండి. సో 3 చాక్లెట్లకు 180 రూపాయలు అయితే 1 చాక్లెట్కి ఎంత అవుతుంది, 60 రూపాయలు అవుతుంది అనమాట. అంటే 3 సంవత్సరాలకు 180 రూపాయల వడ్డీ వస్తే 1 సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది, 60 రూపాయల వడ్డీ వస్తుంది. అంటే 2 సంవత్సరాలకు ఎంత వడ్డీ వచ్చిందంటే 2 × 60 అంటే టోటల్గా 120 రూపాయలు 2 సంవత్సరాలకు వడ్డీ వచ్చింది. మరి ఇక్కడ 2 సంవత్సరాలకు మొత్తం ఎంత అయింది, 720 రూపాయలు అయింది. సో ఈ 720 రూపాయల నుంచి ఈ వడ్డీని తీసేయండి. సో 120 వడ్డీని తీసేస్తే నీకు 600 అనేది అసలు అవుతుంది అనమాట. సో ఇక్కడ అసలు ఎంత, 600. సో ఇక్కడ అసలు ఎంత, 600. సో 2 సంవత్సరాలకు వడ్డీ ఎంత వచ్చింది, 120 రూపాయల వడ్డీ వచ్చింది. సో ఇక్కడ మనం ఏం కనుక్కున్నాడు, సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూడండి 2 సంవత్సరాల్లో 720 రూపాయలు ఇది మొత్తం అయింది. అంటే 2 సంవత్సరాల్లో 600 రూపాయలు పెట్టుబడి పెడితే 120 రూపాయల వడ్డీ వచ్చిందనమాట. సో మనకు ఫార్ములా ఏంది, SI = PTR/100 అనమాట. సో ఇక్కడ SI అంటే వడ్డీ ఎంత వచ్చింది, 120 రూపాయల వడ్డీ వచ్చింది. ఇక్కడ P అంటే అసలు ఎంత, 600 రూపాయలు. ఇక్కడ T అంటే 2 సంవత్సరాలు అనమాట. సో 2 సంవత్సరాలకి 720 అయింది కాబట్టి 2 సంవత్సరాలు తీసుకోవాలన్నమాట. సో 6 కనుక్కోమన్నాడు, అడిగి 6కి 6/100కి 100 అనమాట. 2 సున్నాలకి 2 సున్నాలు. సో 2 1ల 2 60ల 120, 6 1ల 6 10ల 60. అంటే R = 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో R = రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, వడ్డీ శాతం, సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత, 10% అనమాట. సో మీరు ఇలా ఫార్ములా వేయకుండా డైరెక్ట్ కూడా ఎలా చేస్తారో చూడండి. సో ఇక్కడ అసలు 600కి నీకు వడ్డీ 2. సో ఇక్కడ అసలు 600, సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుంది, 60 రూపాయలు వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం కనుకుంటాం, వడ్డీ శాతం ఎంత అంటే వడ్డీ శాతం ఎప్పుడైనా 100%గా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 100%కి ఎంత, సో క్రాస్ మల్టిప్లై చేయండి. 100 × 60/600 అనమాట. సో 2 సున్నాలకి 2 సున్నాలు, 6 1ల 6 10ల 60. అంటే 10% అనేది మీ వడ్డీ శాతం అవుతుందన్నమాట. సో ఇలా ఫార్ములా వేసి చేసినా మీకు ఇలానే వస్తుంది, ఇలా డైరెక్ట్గా చేసినా కూడా 10% వడ్డీ శాతం వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 11వ క్వశ్చన్ చూడండి.
ఒక 1000 రూపాయలను సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 4 సంవత్సరంలో 1200 అగును. ఒకవేళ సంవత్సరానికి 3% పెంచినట్లయితే అంతే కాలానికి ఎంత మొత్తం అగును అని అడిగిను. సో ఇక్కడ 1000 రూపాయలు అసలు అనేది 1000 రూపాయలు. అసలుని మనం పీగా తీసుకుంటాం. పీ అంటే 1000 రూపాయలు అన్నమాట. సో సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 4 సంవత్సరంలో ఎంత అయింది? 1200 రూపాయలు అయింది. సో 4 సంవత్సరాలు ఎంత అయింది? మొత్తం 1200 రూపాయలు అయిందనమాట. సో మొత్తం 1200 రూపాయలు అయింది. 1000 రూపాయలు పెడితే మొత్తం 1200 రూపాయలు. ఇలా వడ్డీ ఎంత అయిందంటే మొత్తంలో నుంచి 1000 రూపాయలు తీసేయండి. సో మొత్తం ఎంత? 1200, పెట్టిందంతా 1000 రూపాయలు. సో ఇప్పుడు ఇలా ఎంత వడ్డీ వచ్చిందంటే SI = 200 రూపాయల వడ్డీ వచ్చిందనమాట. సో మొత్తం పెట్టింది 1000 రూపాయలు. టోటల్గా మనకి ఎంత వచ్చింది? 4 సంవత్సరాల్లో 1200 వచ్చింది. సో అంతే ఎంత వడ్డీ వచ్చినట్టు? 200 రూపాయల వడ్డీ వచ్చినట్టు అనమాట. సో ఇక్కడ టైం అంటే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అనమాట. సో మనల్ని ఏం కనుక్కోమని అడిగిండు. ఒకవేళ సంవత్సరానికి 3% పెంచినట్లయితే అంతే కాలానికి ఎంత మొత్తం అగును అని అడిగిండు. అసలు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫస్ట్ కనుక్కోవాలి. మనకు ఫార్ములా ఏంది? SI = PTR/100 అనమాట. సో ఇక్కడ SI అంటే ఎంత? 200 = P అంటే ఎంత? 1000 రూపాయలు ఇంటూ T అంటే ఎంత? 4 సంవత్సరాలు. 6 కనుక్కోవాలి కాబట్టి 6కు 6/100కి 100. 2 సున్నాలకి 2 సున్నాలు, ఇక్కడ ఒక సున్నాకి ఇక్కడ ఒక సున్నా క్యాన్సల్. 4 1 4, 4 5 20. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? మనకు 5% వచ్చిందనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% వచ్చింది. వీడేం చేసిండు? ఒకవేళ సంవత్సరానికి 3% పెంచినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాట 5% ఉంటుంది అన్నమాట. 3% పెంచినట్లయితే అంతే కాలానికి ఎంత మొత్తం అగును అని అడిగిండు. సో ఇది యాక్చువల్గా మనకి ఇది 5% ఉంది. దీని 3% పెంచితే అంతే కాలానికి ఎంత మొత్తం అగునని అడిగిండు. సో దీన్ని 3% పెంచితే 3 యాడ్ చేయండి. సో టోటల్గా ఏమవుతుంది? 8% అవుతుంది అనమాట. సో 8% అవుతుంది అనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% పెడితే మనకి ఎంత వస్తుంది? 8% వస్తుంది. సో ఇప్పుడు మనం అంతే కాలానికి ఎంత మొత్తం అగునని అడిగిండు. సో ఇప్పుడు SI = PTR/100 అనమాట. SI తెలియదు కాబట్టి SIకి SI రాయండి. P అంటే ఎంత? 1000 రూపాయలు. అంతే కాలానికి అన్నాడు కాబట్టి T = 4%. అలాగే T = 4 సంవత్సరాలు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకోవాలి? 6 బదులు 8% తీసుకోవాలి. సో PTR/100కి 100. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. ఇప్పుడు SI = ఎంత వస్తుంది? 4 32 ఇంటూ 10 ఏమవుతుంది? 320 రూపాయల వడ్డీ వస్తుంది. అప్పుడు 3% పెంచితే మనకి ఎంత వడ్డీ వస్తుంది? 320 రూపాయలు వస్తుంది. మన ఇక్కడ ఎంత? అంతే కాలానికి ఎంత మొత్తం అగును? మనం పెట్టింది ఎంత? 1000 రూపాయలు. ఇక్కడ వడ్డీ ఎంత వచ్చింది? 320 రూపాయల వడ్డీ వచ్చింది. మనం పెట్టింది 1000 రూపాయలు అనమాట. సో ఇప్పుడు టోటల్గా ఏమవుతుంది? 1320 రూపాయల మొత్తం అవుతుంది అనమాట. 3% పెంచినట్లయితే అంతే కాలానికి ఎంత మొత్తం అగునంటే 1320 రూపాయలు అగును అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూడండి. ఒక 1500 రూపాయలను సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున 3 సంవత్సరంలో 2000 అగును. ఒకవేళ సంవత్సరానికి వడ్డీ 2% తగ్గినట్లయితే అంతే కాలానికి ఎంత మొత్తం అగును అని అడిగిను. సో ఇక్కడ పెట్టుబడి పెట్టిందంతా 1500 రూపాయలు. సో P = 1500 రూపాయలు. సంవత్సరానికి కొంత సరళ వడ్డీ శాతం చొప్పున టైం ఎంత ఇచ్చిండు? 3 సంవత్సరాలు అన్నమాట. T = 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఎంత అయింది? 2000 అయింది. పెట్టింది 1500. ఇది 2000 అయిందంటే వడ్డీ ఎంత వచ్చినట్టు? SI = 500 రూపాయల వడ్డీ వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు మనకు 6 ఇవ్వలేదు కాబట్టి 6ని ఫస్ట్ కనుక్కోండి. సో 6 కనుక్కోండి. సో మనకు ఫార్ములా అయింది SI = PTR/100 అనమాట. SI = PTR/100 అనమాట. సో ఇక్కడ SI ఎంత? 500. SI = 500. అలాగే P = ఎంత వస్తుంది? 1500 ఇంటూ T అంటే 3 సంవత్సరాలు. 6 కనుక్కోవాలి కాబట్టి 6/100 అనమాట. సో ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. సో 5 15, 500 500. సో ఇప్పుడు ఏమవుతుంది? R = ఈ ముళ్ళ 9, ఈ 9ని ఇటు పంపించండి. సో R = ఏమొస్తుంది? ఇక్కడ 100 ఉంది. 100/2
9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 100/9% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ సంవత్సరానికి వడ్డీ 2% తగ్గినట్లయితే, మనకి యాక్చువల్గా ఉన్నది 100/9%, దీంట్లో నుంచి 2% తగ్గినట్లయితే అనమాట అంతే కాలానికి ఎంత మొత్తం అగునని అడుగుండు. అంతే ఇందులో నుంచి 2% తగ్గియండి. సో 100/9లో నుంచి 2% తగ్గియండి, అంటే 2ని తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది? కాసాగు 9 అవుతుంది. సో 100 మైనస్ 2 9 18. సో 100 పోతే ఎంత వస్తుంది? 82 వస్తుంది. సో 82/9% వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వడ్డీని 2% తగ్గించినట్లేదు. మనకి యాక్చువల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత ఉంది, ఇందులో నుంచి 2% తగ్గిమన్నాడు. తగ్గించినాక అంతేకాలానికి ఎంత మొత్తం అగును అని అడిగిందనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు SI = PTR/100 అనమాట. సో SI = PTR/100 అనమాట. సో ఇక్కడ SI కనుక్కోవాలి కాబట్టి SI తెలియదు కాబట్టి SIకి SI. P అంటే ఎంత? 1500. T అంటే ఎంత? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అంతే కాలానికి అన్నాడు కాబట్టి 3 సంవత్సరాలు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకోవాలి మనం? 82/9%ని తీసుకోవాలన్నమాట. సో 82/9% బై 100కి బై 100 అనమాట. సో ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. 3 1ల 3 3 9, 3 1ల 3 5ల 15. సో ఇప్పుడు SI = ఎంత వస్తుంది? 82 × 5 అంటే 410 రూపాయలు SI అవుతుంది అనమాట. అంటే మనకు వడ్డీ ఎంత వస్తుంది? 410 రూపాయల వడ్డీ వస్తుంది. ఎప్పుడు? 2% తగ్గించినప్పుడు. సో మనం ఇప్పుడు ఏమన్నాడు? అంతే కాలానికి ఎంత మొత్తం అగును అని అడిగాడు. మనం పెట్టింది ఎంత? 1500 రూపాయలు అనమాట. సో ఇప్పుడు వడ్డీ ఎంత వచ్చింది? 410 రూపాయలు అనమాట. సో మొత్తం ఎంత అవుతుంది? 1910 రూపాయలు మొత్తం అవుతుంది అనమాట. సో ఎప్పుడు? 2% తగ్గించినప్పుడు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున 4 సంవత్సరములకు 450 రూపాయల సరళ వడ్డీ వచ్చును. అదే అసలుపై సంవత్సరానికి 4% వడ్డీ చొప్పున 5 సంవత్సరాలకు ఎంత వడ్డీ వచ్చును అని అడిగిండనమాట. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎంత అసలు అయితే పెట్టిండో అంతే అసలు అన్నాడు. ఎంత అసలుకైతే వడ్డీ వస్తుందో అంతే అసలుకు 4% వడ్డీ 4% వడ్డీ చొప్పున 5 సంవత్సరాలకు ఎంత వడ్డీ వచ్చును అని అడిగిండు. అంటే ఇక్కడ పెట్టిన పెట్టుబడి ఇక్కడ పెట్టిన పెట్టుబడి రెండు సమానం అనమాట. అంటే P1 = P2 అనమాట. సో P1 = P2 అనమాట. మనకు ఫార్ములా ఏంది? SI = PTR/100 అనమాట. సో ఇక్కడ P నుంచి TR/100 ఇటు పంపిస్తే అవుతుంది SI × 100/TR అవుతుంది అనమాట. సో P = SI × 100/TR అవుతుంది. అంటే ఇక్కడ P1 = ఏమవుతుంది? SI × 100/T1R1. ఇక్కడ P2 అంటే SI × 100/T2R2 అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ P1 ఇక్కడ ఎంత అసలు అయితే పెట్టినో ఇక్కడ అంతే అసలు పెట్టిన, అంటే ఇక్కడ రెండు అసలు సమానమని అర్థం అనమాట. అదే అసలుపై అన్నాడు కాబట్టి. సో ఫస్ట్ అసలుపై రూపాయల సంవత్సరానికి ఎంత % వడ్డీ అన్నాడు? 5% వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరాలకు అన్నాడు? 4 సంవత్సరాలకు. ఎంత అయిందన్నాడు? 450 రూపాయల సరళ వడ్డీ వచ్చునన్నాడు. ఇది ఎప్పుడు? ఫస్ట్. సో ఇక్కడ SI ఎంత వచ్చిందన్న? 450 రూపాయలు. సో సబ్స్టిట్యూట్ చేయండి. 450 × 100 ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5% అనమాట. సో ఇక్కడ సెకండ్ సారి ఎంత వడ్డీ వచ్చిందన్నాడు? అదే అసలుపై సంవత్సరానికి 4% వడ్డీ చొప్పున 5 సంవత్సరాలకు ఎంత వడ్డీ వచ్చును అని అడిగిండు. అంటే ఇక్కడ ఇది ఎంతో మనకు తెలియదు, కనుక్కోవాలన్నమాట. SI2ని కనుక్కోవాలి. SI2 × 100 ఇక్కడ ఎంత? T2 అంటే 5 సంవత్సరాలు, R2 అంటే 4% అనమాట. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ 100కి ఇక్కడ 100 క్యాన్సల్, ఇక్కడ 4కి ఇక్కడ 4 క్యాన్సల్, ఇక్కడ 5కి ఇక్కడ 5 క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలింది? SI2 = 450 రూపాయలు వచ్చిందనమాట. సో అదే అసలుపై సంవత్సరానికి 4% వడ్డీ చొప్పున 5 సంవత్సరాలకి ఎంత వడ్డీ వచ్చిందంటే 450 రూపాయలే వడ్డీ వచ్చుననమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూడండి.
2000 రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు ఎంత వడ్డీ వచ్చునో అంతే వడ్డీ 1500 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరాలకు వచ్చును అని అడిగిందనమాట. సో 2000 రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున 3 సంవత్సరాలకి ఎంతైతే వడ్డీ వస్తుందో అంతే వడ్డీ 1500 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరాలకు వచ్చున్నాడు. అంటే ఇక్కడ వచ్చే వడ్డీ రెండు సమానం అనమాట. అంటే SI1 SI2లు అనేవి రెండు సమానం అనమాట. సో మనకి SI అంటే ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది PTR/100 అనమాట. సో PTR/100 అంటే P1 T1 R1/100. ఇదేమవుతుంది P2 T2 R2/100 అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎంత పెట్టుబడి పెట్టిండు P1లో 2000 ఇంటూ T1 అంటే సంవత్సరాలు అనమాట. ఎన్ని సంవత్సరాలకు 3 సంవత్సరాలకు. R1 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 5%/100 అనమాట. సో ఇక్కడ P2 అంటే 1500 రూపాయలు. ఇక్కడ T2 అంటే ఎన్ని సంవత్సరాలకు వచ్చినంటే T2ని కనుక్కోమని అడిగింది. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు ఇంతే వడ్డీ వచ్చినంటే ఇక్కడ T2ని మనం కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ R2 అంటే 10% అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 10%/100 అనమాట. సో ఇక్కడ 100కి ఇక్కడ 100 క్యాన్సిల్. ఇక్కడ 1 2 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలకి క్యాన్సిల్ అనమాట. సో 5 1 5 3 15, ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అనమాట. సో ఈ 3కి ఈ 3 క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది ఏంది T2, ఇక్కడ మిగిలింది ఏంది 2 అనమాట. సో అంతే వడ్డీ 1500 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరాలకు వచ్చునంటే 2 సంవత్సరాలకి వచ్చునమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.